శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశనాశాయ హరయే గురవే నమస్తే 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 నమః. ఓం శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః. వైశాఖ మాసం 14వ రోజు. ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే నారసింహ జయంతి. మనం నారసింహ జయంతిని గురించి సపరేట్గా ఒక చిన్న వీడియో పెట్టడం జరుగుతుంది. దాన్ని అందరూ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. మనం యథాప్రకారంగా ఈరోజు వైశాఖ మాసం 14వ అధ్యాయం పురాణంలోకి వెళ్ళిపోదాం. వైశాఖ మాసం 14వ అధ్యాయము. ఈ మాసంలో శృతకీర్తి మహారాజు ఇంకా ఏమని అడిగాడంటే, శృద్ధేవ మహాముని, మనం నిన్నటి అధ్యాయంలో చెప్పుకున్న అశూన్యసేన వ్రతాన్ని గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా వైశాఖ మాసంలో ఛత్రదానం కనుక చేసినట్లయితే ఎలాంటి ఫలితం వస్తుందో వివరంగా చెప్పమని శృతకీర్తి మహారాజు శృతదేవ మహాముని అడగడం జరిగిందనమాట. కాబట్టి మనం 14వ అధ్యాయంలో ఛత్రదాన మహిమను గురించి చెప్పుకుంటాం అన్నమాట. ఛత్రం అంటే గొడుగును దానం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో మనం ఈ అధ్యాయంలో తెలుసుకోవడం జరుగుతుంది. శృతదేవ మహాముని ఇట్లు పలికెను. వైశాఖ మాసమున ఎండకు బాధపడు సామాన్యులకు మహాత్ములకు ఎండ వలన బాధ కలుగుకున్నటకై గొడుగులనిచ్చిన వారి పుణ్యము అనంతము. దానిని వివరించు కథను వినుము. ఈ వైశాఖ మాసంలో సూర్యుడు ఎలా ఉంటాడంటే మిరుమిట్లు గలుపుతూ ఉంటాడు. ఎండ వేడిమి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బయట బాటసారులకు కానీ మహాత్ములకు కానీ సామాన్య మానవులకు కానీ ఎవరికైనా సరే ఎండలో ప్రయాణించే వాళ్ళకి నడిచేటువంటి వాళ్ళకి ఆ ఎండ వేడిమి నుండి ఉపశమనానికి గొడుగును కనుక దానం చేసినట్లయితే దానివల్ల లభించేటువంటి పుణ్యము చాలా అనంతము అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒక కథను కూడా చెప్తాను, వినమని చెప్పి శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో చెప్పడం జరుగుతుందన్నమాట. పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖ మాస వ్రతాన్ని వివరించు కథ ఇది. ఇది ఎప్పుడు జరిగిందంటే కృతయుగంలో, యుగాలు కృతయుగం అని ఫస్ట్ ప్రారంభమైనటువంటి యుగం ఏంటంటే కృతయుగం. ఆ కృతయుగంలో జరిగినటువంటి సంఘటన, ఆ కృతయుగంలో జరిగినటువంటి కథ ఇది. దానికి సంబంధించిన విశేషాలని నీకు తెలియజేస్తానని చెప్పడం జరుగుతుందన్నమాట. పూర్వం కృతయుగమున జరిగినటువంటిది వైశాఖ మాస వ్రతమును వివరించు కథ ఇది. ఇది కృతయుగంలో జరిగింది. ఈ వైశాఖ మాసం యొక్క వ్రతాన్ని గురించి వివరించేటువంటి కథ అన్నమాట ఇది. వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడను రాజు గలడు. వంగదేశంలో అంటే ఇప్పుడు బెంగాలు ఆ ప్రాంతం అనమాట వంగదేశం. కాబట్టి ఆ వంగదేశంలో ఎవరున్నారంటే సుకేతు మహారాజు అనేటువంటి రాజు ఉండేవాడు. ఆయన కుమారుడైనటువంటి హేమకాంతుడు అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు. మహావీరుడు అతడు ఒకప్పుడు వేటకు పోయిను. ఆ హేమకాంతుడు అనేటువంటి రాజు చాలా గొప్ప వీరుడు అనమాట, మహావీరుడు. అయితే అతడు ఒకరోజు ఏం చేశాడంటే వేటకెళ్ళాడు. రాజులు ఎందుకు వేటకెళ్తారంటే ఆ అరణ్యాల్లో తపస్సు చేసుకునేటువంటి మునులకి ఆ క్రూర మృగాల నుండి రక్షణ కల్పించడానికై అప్పుడప్పుడు రాజులు వేటకెళ్ళి వాటిల్ని చంపడం జరుగుతుందన్నమాట. వేటకెళ్ళి వాటిని చంపడం జరిగి మహాత్ములకి, పుణ్యపురుషులకి, తపస్సు చేసుకున్నటువంటి ఋషులకి, వీళ్ళందరికీ కూడా అడవి మృగాల నుండి రక్షణ కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ సౌకర్యాలు ఎలా ఉన్నాయో, వాళ్ళ మంచి చెడ్డ అన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట రాజుకి. అదేవిధంగా ఈ హేమకాంతుడైనటువంటి రాజు కూడా ఒకసారి వేటకి అరణ్యానికి వెళ్ళాడనమాట. అడవిలో వరాహము మున్నగు జంతువులను పెక్కిటిని వేటాడి అలసి అతట ఉన్న మునుల ఆశ్రమానికి పోయాడు. సరే, ఈయనేం చేశాడు, ఆ వరాహం అంటే పంది మొదలైనటువంటి అనేక అడవి జంతువులన్నింటినీ కూడా వేటాడి ఆయన ఆ దగ్గరలో ఉండేటువంటి ఆ మునుల యొక్క చాలా అలసిపోయాడు అనమాట. హేమకాంతుడని రాజు పాప జంతువులన్నింటినీ కూడా వేటాడి అలసిపోయి సమీపంలో ఉండేటువంటి ఆ మునుల యొక్క ఆశ్రమానికి వెళ్ళాట. ఆ ఆశ్రమము శతర్చునులను మునుల ఆశ్రమము. అచట ఉన్న మునులు నిశ్చల మనస్కులై బాహ్య స్మృతి లేని తపోదీక్షలో నుండిరి. అది చాలా గొప్పదైనటువంటి ఆశ్రమం. ఆశ్రమంలో ఉండే మునులందరూ కూడా ఎలా ఉంటారంటే అసలుకి వాళ్ళకి బాహ్య స్పర్శ లేదు, అంత భగవంతుడిలో లీనమయ్యి తపస్సు చేస్తూ ఉంటారు అనమాట. నిశ్చలమైనటువంటి భక్తితో
దేహస్థితిని మరిచి వాళ్ళ యొక్క శరీరాన్ని మర్చిపోయి బాహ్య స్మృతి లేకుండా ఎవరు వచ్చారు, అదే మనం చూడండి దేవుడి దగ్గర కూర్చుంటాం, పూజ చేస్తుంటాం, ఎవరు వచ్చారు, పక్కన ఏం జరుగుతుంది, అదేంది ఇదేందని చెప్పి మధ్యలో మాట్లాడుతుంటాం లేదా చూస్తూ ఉంటాం. వాళ్ళు అలా కాకుండా వాళ్ళ బాహ్య స్మృతి అనేది లేకుండా వాళ్ళ దేహాన్ని పూర్తిగా మర్చిపోయిన స్థితిలో భగవంతుని పాదపద్మాల మీదే మనస్సు నిలిపి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారనమాట, మునులనమాట. కాబట్టి తపోదీక్షలో ఉన్నారు వాళ్ళందరూ కూడా బాహ్య స్మృతి, ఎవరు వచ్చారు ఎవరు పోయారన్నటువంటి బాహ్య స్మృతి అని వాళ్ళకి తెలియదు అనమాట. మునులకి వాళ్ళందరూ కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆ విషయం ఎరుంగని రాజకుమారుడు ఈ హేమకాంతుడు అనేటువంటి రాజు ఆ విషయం తెలియదు ఆయనకి. కాకపోతే వారిని పలు విధములుగా పలకరించిరను వారు సమాధానం ఇయ్యకపోవటచే వారిని చంపబోయిను. వారిని చాలా రకాల నేను అలసిపోయినా నాకు మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడాడు. కానీ అది అర్థం చేసుకోలేకపోయాడు, ఆ మునుల యొక్క స్థితిని అర్థం చేసుకోలేకపోయాడు. వాళ్ళు బాహ్య స్మృతిలో లేరన్నటువంటి విషయాన్ని హేమకాంతుడు గమనించకుండా ఎప్పుడైతే ఈయనకి ఎన్నిసార్లు పిలిచిన వాళ్ళు పలకపోయేటప్పటికి మీకింత అహంకారమా, నేను మీ రక్షణకై క్రూర మృగాలను వేటాడడానికి వస్తే మీరు నాకు ఎలాంటి మంచినీళ్ళు కానీ ఆహారాన్ని కానీ అందించరా అని చెప్పి కోపంతో వాళ్ళని చంపడానికి సిద్ధపడతాడనమాట. ఆ మునులు తనను ఆదరించలేదని రాజు కోపగించెను. అప్పుడు ఆ మునుల శిష్యులు అనేకులు అతడికి వచ్చి రాజును వారించారు. ఎప్పుడైతే ఆ మునులను చంపబోతారో అప్పుడు ఆ మునుల యొక్క శిష్యులు ఉంటారు కదా చాలా మంది, వాళ్ళు గబగబగబా రాజు దగ్గరికి వచ్చారట. ఓ దుర్బుద్ధి, మా గురువులు తపోదీక్షలోనున్నారు, వారికి బాహ్య స్మృతి లేదు, కావున వారు నిన్ను చూడలేదు, గౌరవింపలేదు, ఇట్టి వారిపై కోపము కూడదని వారు పలికిరి. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, దుర్బుద్ధి కలిగినటువంటి ఓ రాజా, ఏంది నువ్వు ఏం చేస్తున్నావు, ఎలాంటి పని చేస్తున్నావు, మా గురువులు అయినటువంటి వాళ్ళు తపోదీక్షలో ఉన్నారు, వాళ్ళకి బాహ్య స్మృతి లేదు, ఎవరు వచ్చారు ఎవరు పోయారు అనేటువంటి దేహస్థితిని వాళ్ళు మరిచిపోయి నిశ్చలమైనటువంటి భక్తితో తపస్సు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు నేను గౌరవించలేదు, నీతో మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళకి బాహ్య స్మృతే లేదనమాట. వాళ్ళు అంత ధ్యాన నిమగ్నులై ఉన్నారు కాబట్టి వాళ్ళు నేను పట్టించుకోలేదు. అంతేగాని వాళ్ళకి నీ మీద కోపం లేదు, నువ్వు అలాంటి మునుల మీద అలాంటి తపశక్తి సంపన్నుల మీద నువ్వు కోపడి వాళ్ళని చంపడం నీకు న్యాయమా అని చెప్పి, నీ కోపం ఉండకూడదు వాళ్ళ మీద అని చెప్పి ఆ శిష్యులు అన్నారనమాట. అప్పుడు సుకేతుని కుమారుడు హేమకాంతుడు వారిని చూచి, మీ గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యము నిండని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను. అప్పుడు ఆ సుకేతుని కుమారుడు అయినటువంటి ఈయన హేమకాంతుడు రాజు కదా అడవికి వచ్చాడు. ఆయన ఎవరంటే సుకేతుడు కుమారుడు అనమాట. ఆయన ఏం చేశాడంటే, సరే మీ గురువులు అంటే తపోదీక్షలో ఉన్నారు, చెప్పారు, నేను చేసింది పొరపాటే, నేను చంపపోయాను వాళ్ళని, నాదే తప్పు, కానీ మీరున్నారు కదా, నేను చాలా అలసిపోయి వచ్చాను, మీ యొక్క రక్షణకే కదా నేను క్రూర మృగాలను వేటాడింది, అడవికి వచ్చింది, కాబట్టి మీరు నాకు ఆతిథ్యం ఇవ్వండి, నేను చాలా ఆకలిగా ఉన్నాను. ఇప్పట్లాగా మనకి ఇంట్లో కూర్చొని పెట్టుకుంటే జమోటాలు అవన్నీ లేవు కదా, మార్గ మధ్యలో ఎక్కడ పడితే అక్కడ ఈ హోటల్స్ అవన్నీ అప్పట్లో ఉండేవి కాదు. కాబట్టి ఆయన రాజు ఏమడిగాడంటే, ఆ మునుల యొక్క శిష్యుల్ని నేను చాలా అలసిపోయి ఉన్నాను, కాబట్టి అలసిపోయినటువంటి నాకు మీరు ఆతిథ్యం ఇవ్వండి. సరే మీరు చెప్పారు మీ గురువులు అంటే తపోదీక్షలో ఉన్నారు, రైట్, ఒప్పుకుంటాం, కాబట్టి మీరు ఇవ్వండి నాకు ఆతిథ్యం, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను చాలా అలసిపోయి ఉన్నా అని చెప్పి కోపంతో అన్నాడనమాట. అప్పుడు వారు, రాజకుమారా, మేము భిక్షాన్నమును తినివారము, మీకు ఆతిథ్యం ఇచ్చటకు మా గురువుల ఆజ్ఞ లేదు, కాబట్టి అడవుల్లో తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళు ఆ శిష్యులు కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సమీపంలో ఉండే గ్రామానికి పోయి ఏదో భిక్ష తీసుకొని వాళ్ళ జీవనాన్ని గడుపుతూ ఉండేటువంటి వాళ్ళు అనమాట. అదే చెప్పారు ఆ శిష్యులు కూడా, రాజా మేము భిక్షకు భిక్ష తీసుకొని వచ్చిన అన్నంతో తిని బతికేవాళ్ళమి, కాబట్టి మీకు ఆతిథ్యం ఇవ్వాలంటే మా గురువుల యొక్క అనుజ్ఞ కావాలి, ఇది మాది కాదు, మా గురువుల యొక్క ఆశ్రమం, కాబట్టి మా గురువుల యొక్క అనుమతి లేకుండా మేము ఎలాంటి పని కూడా చేయజాలము. ఇప్పుడు మీరున్నారు, రాజుగా మీరున్నారు, మీ యొక్క పరివారం అంతా కూడా మీ ఆజ్ఞ లేకుండా ఏ పనైనా చేస్తుందా, చేయదు కదా. అదేవిధంగా మేము కూడా మా గురువుల యొక్క అనుమతి లేకుండా ఎవరికైనా సరే ఆతిథ్యం ఇవ్వడం అనేది జరగదు, మేమే భిక్షానం స్వీకరించేటువంటి వాళ్ళమని చెప్పారనమాట. హేమకాంతుడు, ప్రభువుల మగు మేము క్రూర జంతువులు దొంగలు మనకు వారి నుండి మిమ్ము రక్షించు ప్రభువులము, నేను ఎందుకు వచ్చాను మీకోసం, దారిలో దొంగలు ఎవరైనా ఉన్నారా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా, లేదా క్రూర జంతువుల నుండి మీకు ఏదైనా ఆపద కలుగుతుందా అని చెప్పి ఆ దొంగల బారి నుండి క్రూర జంతువుల బారి నుండి మిమ్మల్ని రక్షించడానికి మేము వచ్చాం ఇక్కడికి, మేము ప్రభువులము, మేము ఇచ్చినటువంటి అగ్రహారములు మునగ వానియు పొందియు మీరు మా ఎడల ఈ విధముగా ఉండరాదు, మీరు బతకాలంటే కొన్ని ఊళ్ళని మీకు దానంగా చేసాం, అక్కడ ఉండేటువంటి ఆ పొలాల మీద ఉండేటువంటి ఆ పంటలను అవన్నీ మీరు తిని అనుభవిస్తున్నారు, కాబట్టి అవన్నీ దానంగా ఇచ్చింది ఎవరు, మేము ఇచ్చాం. అదిగాక నేను ఎందుకు వచ్చాను వేటకి, మీ యొక్క రక్షణకై వేటకు వచ్చాను, కాబట్టి మేము ఇచ్చినటువంటి అగ్రహారములు మునగవాని పొందియు మీరు మా ఎడల ఈ విధముగా ఉండరాదు. చూడండి, మేము ఆతిథ్యంగా వస్తే అంత అన్నం పెట్టడానికి, ఆకలి తీర్చడానికి, మాకు విశ్రాంతి ఇవ్వడానికి
మీరు మాకు తెలియదు అని చెప్పి అంటున్నారు. మీరు ఈ విధంగా ఉండడం అనేటువంటిది తగదు. కృతజ్ఞులైన మిమ్ము చంపిరును తప్పు లేదు. ఎందుకంటే మేము మీ యొక్క రక్షణకు వచ్చాం, మీరు దానికి మాకు ప్రత్యుపకారం ఏం చేయట్లా, మీరు కృతజ్ఞులు కాబట్టి మిమ్మల్ని చంపినా కూడా తప్పు లేదు అని చెప్పి చెప్తున్నాడు. అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపాను. ఇంకా కోపం ఆగక కొంతమంది మీద బాణాలేసి ఆ మునుల యొక్క శిష్యుల్ని కొంతమందిని చంపేశాట. మిగిలిన శిష్యులు భయంతో పారిపోయిరి. ఎప్పుడైతే కొంతమందిని చంపారో మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు భయంతో గడగడ వణుకుతూ పారిపోయారట. వాళ్ళు రాజభటులు ఆశ్రమంలోని వస్తువులను కొల్లగొట్టిరి, ఆశ్రమమును పాడు చేసిరి. మిగిలిన ఈ రాజు పరివారం ఉంటారు కదా రాజభటులు, వాళ్ళందరూ ఏం చేశారంటే ఆశ్రమంలోని వస్తువులన్నీ కూడా తీసి చిందరం అందరు చేసి నాశనం చేశారు. ఇంకా ఆశ్రమంలో ఉండే చెట్లు, వాళ్ళు హోమాలు యజ్ఞాలు చేసుకుంటారు కదా, వాటికి కావాల్సిన సామగ్రి కదా ముందు దగ్గరే ఉంటుంది, వాటన్నిటిని కూడా నాశనం చేసి ఆశ్రమానంతా పీకి పడేశారు, పాడు చేసేసారనమాట. పిమ్మట హేమాంగదుడు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వీళ్ళు ఎలాంటి ఆతిథ్యం లేకుండా ఆయన కోపంతో తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అనమాట. ఈ హేమకాంతుడు రాజు సుకేతుడు తన కుమారుడు చేసిన దానికి కోపించను. తీర రాజ్యానికి పోయిన తర్వాత ఈ విధంగా జరిగిందని చెప్పిన తర్వాత తండ్రి అయినటువంటి సుకేతుడు చాలా కోపించాట. నీవు రాజుగా నుండదగనమని వారిని దేశము నుండి వెడలగొట్టెను. నువ్వు రాజుగా ఉండదగినటువంటి వాడివి కావు, నీకు అర్హత లేదు, ముందుల పట్ల ఈ విధంగా నువ్వు ప్రవర్తించడం తగదు. రాజు అయినటువంటి వాడివి, నీకు సహనం ఓర్పు ఉండాలి, అందరినీ నువ్వు సమానంగా చూడాలి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో నువ్వు గమనించలేని స్థితిలో ఉన్నావంటే నీ అజ్ఞానం అనేది ఎలా ఉందో దీన్ని బట్టి, కాబట్టి నువ్వు రాజుగా ఉండడానికి తగినటువంటి వాడివి కాదు. అంతేకాకుండా బ్రాహ్మణ బాలకులైన మునుల యొక్క శిష్యులను చంపుతావా, దానివల్ల నీకు పాపం వస్తుంది, కాబట్టి అని చెప్పి నువ్వు వెడలిపో, రాజ్యం నుంచి వెళ్ళిపో అని చెప్పి రాజ్యం నుంచి బహిష్కరిస్తాడనమాట సుకేతుడు, తండ్రి అయినటువంటి సుకేతుడు. ఎవరిని? హేమకాంతుడిని. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కృతుడై అడవులలో వసించు కిరాతుడై జీవింపసాగను. ఇతడు రాజే, కానీ ఎప్పుడైతే తండ్రి వెళ్ళగొట్టాడో రాజ్యం నుంచి, అప్పుడు ఆయన అడవుల్లో తిరుగుతూ ఒక కిరాతక వృత్తితో జంతువుల్ని చంపి తింటూ అలా జీవిస్తూ ఉన్నాడు అనమాట. కిరాతకుడు మాదిరిగా జీవిస్తున్నాడు. ఈ విధముగా 28 సంవత్సరములు గడిచెను. ఒక సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, 28 సంవత్సరాలు ఈ విధంగా హేమకాంతుడు కిరాతకుడిగా జీవిస్తూ ఉన్నాడు అనమాట అడవుల్లో. హేమకాంతుడు కిరాత జీవనానికి అలవాటు పడి కిరాత ధర్మములను ఆచరించు కిరాతుడై జీవించుండెను. అసలు స్వయంగా యువరాజు అయినప్పటికీ, రాజకుమారుడైనప్పటికీ ఆ అడవుల్లో ఉండడం వల్ల ఆయన ఆ కిరాత జీవనానికి అలవాటు పడి ఆ కిరాతుడు ఎలాంటి ధర్మాలు అయితే పాటిస్తాడో అలాంటి ధర్మాలనే ఈ హేమకాంతుడు కూడా పాటిస్తూ ఉన్నాడు అన్నమాట. కిరాతుడై జీవిస్తూ అలాంటి ధర్మాలనే పాటిస్తున్నాడు. అంతే కదా, మనం కూడా ఏదైనా ఆచరించే విధానం, మంచి లక్షణాలు ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల వాళ్ళ నుంచే మనకు వస్తాయి. ఏది కూడా మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనం కూడా అలా ప్రవర్తించడం జరుగుతుంది. ఈ కిరాతకుడు అడవుల్లో ఉండడం వల్ల, ఈ హేమకాంతుడు అడవుల్లో ఉండడం వల్ల అక్కడ కిరాతకులతో సంచరిస్తూ ఈయన కూడా ఆ జీవనానికి అలవాటు పడి కిరాతకుని యొక్క ధర్మాలనే పాటిస్తూ జీవిస్తున్నాడు అనమాట. బ్రహ్మహత్య దోషమున నిలువ నీడలేక అడవుల బట్టి తిరుగుతూ జీవించుండెను. ఎప్పుడైతే ఆ ముని బాలకుల్ని, మునువుల యొక్క శిష్యుల్ని చంపాడో, వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణులను చంపితే బ్రహ్మహత్యా పాతకం వస్తుంది. కాబట్టి ఆ బ్రహ్మహత్యా పాతక దోషం వల్ల ఆయన ఎక్కడ ఒక చోట ఆయనకే స్థిమితం లేదు ఉండడానికి, ఎక్కడ ఉండలేక అడవుల్లో తిరుగుతూ ఉన్నట్టు అటు ఇటు తిరుగుతూ జీవిస్తున్నట్ట. వైశాఖ మాసమున త్రితుడను ముని ఆ అడవిలో ప్రయాణించుండెను. ఈ కిరాతక రూపంలో ఉండేటువంటి హేమకాంతుడు నివసించేటువంటి అడవుల్లో తిరుగుతున్నాడు కదా ఆయన. ఆ అడవికి ఒకనాడు త్రితుడు అనేటువంటి పేరు గల మహాముని ఆ అడవిలో ఆ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఈ హేమకాంతుడు రూపంలో ఉన్నటువంటి కిరాతకుడు రూపంలో ఉన్నటువంటి హేమకాంతుడు ఉన్నటువంటి అడవి మార్గంలో ఈ త్రితుడు అనేటువంటి ముని ప్రయాణిస్తున్నాడు అనమాట. ఆయనకు ఒకసారి మంచి ఎండాకాలం, వైశాఖ మాసం మంచి ఎండాకాలం అనమాట. కాబట్టి ఆ ఎండ వేడికి ఆయన చాలా బాధపడ్డాడు. ఎండ వేడికి బాధపడి దాహం అవుతుంది, దప్పికచే పీడింపబడుచు ఒక చోట మూర్చిల్లెను. అప్పట్లో ఎక్కడికి పోవాలన్నా నడిచే కదా వెళ్ళేవాళ్ళు ప్రయాణ మార్గాలు. ఇప్పటిలాగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అప్పుడు లేవు కదా, కాబట్టి ఎక్కడికి పోవాలన్నా సరే నడిచి వెళ్ళేటువంటి వాళ్ళు. అందుకే వెనకటి రోజులు ఏమనేవాళ్ళంటే కాశీకి పోయిన వాళ్ళు కాటికి పోయిన వాళ్ళతో సమానం. అంటే కాశీకి పోయిన, కాటి అంటే మరణించేదానికి, అంటే తిరిగి రావద్దా వాళ్ళు, ఇన్ని రాష్ట్రాలు దేశాలు మధ్యలో అడవులు ఇవన్నీ దాటుకొని వాళ్ళు కాశీకి పోయి మళ్ళీ తిరిగి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది. కాబట్టి కాశీకి పోయిన వాడు కాటికి పోయిన వాళ్ళతో సమానమైనటువంటి వాళ్ళు. ఎవరైనా సరే అలా పోయి క్షేమంగా కనుక తిరిగి వస్తే వాళ్ళకి ఆ గ్రామం బయట పొలిమేర నుంచి కూడా మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికి వాళ్ళని తీసుకొచ్చి పూజించేటువంటి వాళ్ళు అనమాట. కాబట్టి ఆ రోజుల్లో కూడా ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అవన్నీ లేవు. కాబట్టి ఈ త్రితుడు అనేటువంటి మహాముని
ఈ హేమకాంతుడి రూపంలో ఉన్న ఈ కిరాతక రూపంలో ఉన్నటువంటి హేమకాంతుడు ఉన్నటువంటి అడవి మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. అలా ప్రయాణిస్తూ ఆయనకి మధ్యలో ఈ ఎండవేయడంకి తట్టుకోలేక దప్పిక చేత చాలా బాధపడుతూ ఒక చోట సొమ్మసిల్లి పడిపోయాడు అనమాట. కళ్ళు తిరిగి పడిపోయాడు, మూర్చిల్లాడు. దైవికంగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడును వారిని చూసి జాలిపడిను. ఈ కిరాతక రూపంలో ఉన్నటువంటి ఈ హేమకాంతుడు కూడా అనుకోకుండా భగవద్ అదృష్టం అంటే ఇలానే కలిసి వస్తుంది అనమాట. కాబట్టి ఆ ముని మూర్చెల్లడం ఈయన చూశాడనమాట. చూసి ఆయన ఏంటంటే వెంటనే జాలిపడ్డాడు అనమాట. జాలిపడి ఈ మోదుగు చెట్లు ఉంటాయి, ఇస్తళ్ళు కుడతాయి మోదుగాకులు, ఆ మోదుగాకులను తెచ్చి ఎండబడకుండా గొడుగ్గా చేశాట. ఆ మోదుగాకులంటి చేసి ఆయన మీద ఎండబడకుండా ఒక గొడుగులాగా తయారు చేశాట. ఇంకా తన వద్ద సొరకాయ బుర్రలో ఉన్న నీటిని చల్లి వారిని సేద తీర్చును. వెనక ఇప్పట్లాగా వాటర్ బాటిల్స్ ఉండేవి కాదు కదా, ఈ సొరకాయలు ఉంటాయి, బాగా ముదిరిపోయిన ఉంటాయి, దాని లోపల గుజ్జు తీసుకొని దాంట్లో మంచినీళ్ళు పోసుకొని తీసుకెళ్లేటువంటి వాళ్ళు అనమాట, ప్రయాణం చేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ కిరాతక రూపంలో ఉన్నటువంటి హేమకాంతుడు కూడా తన దగ్గర ఈ సొరకాయ బుర్రలో ఉన్నటువంటి నీళ్లు తీసి ఆయన ముఖం మీద, త్రితుడనేటువంటి మహాముని యొక్క ముఖం మీద చల్లాడు. మోదుగాకులతో గొడుగ్గా తయారు చేసి ఆయన మీద ఎండబడకుండా చేశాడనమాట. ఈ నీళ్లు చల్లి ఆయన యొక్క తాపాన్ని సేద తీర్చాడు. అయ్యో అని చెప్పేసి మనం కూడా అంతే కదా, ఎవరైనా పడిపోయారనుకో ముందరేం చల్లుతాం, వాళ్ళకి నీళ్లు చల్లి మనం వాళ్ళని ఉపశమింపజేస్తాం అనమాట. అదేవిధంగా హేమకాంతుడు కూడా ఆ విధంగా ఆ మునికి సపర్యలు చేశాడు అనమాట, సేవ చేశాడు. త్రితుడును వాని చేసిన ఉపకారములచే సేదతీరి సొరకాయ బుర్రలో నీరు త్రాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామమును చేరి సుఖముగా ఉండెను. ఆ త్రితుడు అనేటువంటి మహాముని కూడా ఈ హేమకాంతుడు, ఈ కిరాత రూపంలో ఉన్నటువంటి హేమకాంతుడు చేసిన ఈ ఉపకారముల వల్ల ఆయన కూడా మళ్ళా సేద తీరుకొని ఆ సొరకాయ బుర్రలో ఉన్నటువంటి నీళ్ళని దాగి ఆ మోదుగాకుల యొక్క గొడుగుతో ప్రయాణం చేసి పక్కనే ఉన్నటువంటి ఆ గ్రామాన్ని చేరుకొని సుఖంగా జీవిస్తున్నాడు అనమాట. హేమకాంతుడు వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నీ పోయిను. మనం ఇందాక చెప్పుకున్న వైశాఖ మాసంలో ఛత్రదానం చాలా ప్రశస్తమైంది, చాలా విశిష్టమైంది అని. అందులో అవసరమైనప్పుడు మామూలు విడిగా అతడు ఏసీ రూహంలో కూర్చుంటే ఆయనకేం గొడుగు అవసరంలే. ఇక్కడ అట్లాగా త్రితుడనే మహాముని మార్గ మధ్యలో ఆ ఎండవేడికి తట్టుకోలేక, దప్పిక బాధ కోర్చుకోలేక సొమ్మసిల్లి పడిపోయాడు. అలాంటి సమయంలో ఆయనకు మోదుగాకులు చేసినటువంటి గొడుగును బట్టి ఆయన మీద ఎండబడకుండా తన దగ్గర ఉన్నటువంటి ఆ సొరకాయ బుర్రలో నీళ్లు చల్లి, ఆయన మొహం మీద నీళ్లు చల్లి, ఆయనకు తాగడానికి కొంచెం నీళ్లు ఇచ్చి తన దగ్గర పైన ఉన్నటువంటి వస్త్రంతో ఇసిరి ఆయన తేరుకున్నట్టు చేశాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా చేశాడో ఈయన యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలైపోయాయన్నమాట. ఎందుకని ఈయన వైశాఖ మాసం వ్రతాన్ని ఆచరించకపోయినా కూడా ఈ ఛత్రదానం చేసినందువల్ల చూడండి, ఆకులతో కూడినటువంటి ఛత్రదానం చేసినటువంటి కూడా ఈయనకు అన్ని పాపాలు కూడా పోయాయన్నమాట. హేమాంగదుడు వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుడచే వాని గల పాపములను పోయిను. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంతకాలమునకు అతడు రోగగ్రస్తుడై ఉండెను. పైకి లేచియున్న జుట్టుతో భయంకరాకారులకు యమదూతలు వాని ప్రాణములను కొనిపోవచ్చురి. కొద్ది రోజులకి ఈ కిరాతక రూపంలో ఉన్నటువంటి హేమకాంతుడు రోగగ్రస్తుడై చనిపోవడానికి సిద్ధంగా ఉన్నట్ట. అప్పుడు ఆయన తీసుకోబోవడానికి చాలా భయంకరమైనటువంటి ఆకారాలతో ఉండేటువంటి యమదూతలు ఈ హేమకాంతుడి యొక్క కిరాత రూపంలో ఉన్నటువంటి హేమకాంతుని ప్రాణాలను తీసుకోబోవడానికి వచ్చారట. హేమకాంతుడును వారిని చూచి భయపడ్డాట. పాపం ఎప్పుడైతే వాళ్ళు చూడు అవి శూలాలు అవి పట్టుకొని పెద్ద పెద్ద కూరలతోటి నల్లటి ముఖాలు వేసుకొని అలా ఉన్నారనమాట యమదూతలు. వాళ్ళని చూసి ఈ హేమకాంతుడు కూడా చాలా భయపడిపోయాట. వైశాఖమున మోదుగాకుల గొడుగును సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్య బలమున వానికి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను. ఎందుకంటే మనం ఇందాకనే చెప్పుకున్నాం, త్రితుడనే మహామునికి మార్గాయాసంలో ఆయన దప్పిక చేత ఆయనకి దప్పిక తీర్చి ఆయనకి ఎండబడకుండా మోదుగాకులతోటి ఆ విసనకరని ఇచ్చినందువల్ల ఆయన ఆ యొక్క పుణ్యఫలం వల్ల ఈయనకి ఉన్నట్టుండి శ్రీ మహావిష్ణువు యొక్క స్మృతి కలిగింది. శ్రీ మహావిష్ణువు నామాన్ని నోటితోటి ఉచ్చరించాడనమాట. ఎందుకు వచ్చిందంటే అలాంటి అందరికి వస్తుంది ఆ మరణ సమయంలో శ్రీమన్నారాయణుని యొక్క నామస్మరణ అందరికీ వస్తుందా? రాదు. అది కూడా మన పుణ్య విశేషం వలన వస్తుందన్నమాట. ఈ హేమకాంతుడు ఆయనకి ఎందుకు వచ్చిందంటే హేమకాంతుడికి వైశాఖ మాసంలో మోదుగాకుల గొడుగును సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్యబలమున వానికి శ్రీ మహావిష్ణువు యొక్క రూపం స్మృతికి వచ్చి విష్ణువును స్మరించాట. ఎప్పుడైతే ఆ మహావిష్ణువు తన స్మృతిలోకి వచ్చాడో ఆ విష్ణువుని స్మరించాట. దయాశాలియకు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి, నీవు హేమకాంతుని భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము,
వెంటనే శ్రీమన్నారాయణుడు చాలా దయగలిగినటువంటి వాడు, భక్తి తత్పరులకి ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. ఆయనకి వెంటనే అయ్యో వీడు అవసాన కాలంలో నన్ను స్మరించాడే, వీడు ఒక మంచి మునికి, సద్బ్రాహ్మణుడు అయినటువంటి మునికి మోదుగాకులతో చేసినటువంటి గొడుగును దానం ఇచ్చాడు, ఆయన దప్పిక తీర్చాడు, అంటే జలదానం చేశాడు, ఛత్రదానం చేశాడు, ఆయన్ని సొమ్మసిలి పడిపోయి ఉంటే ఆయన సేద తీర్చాడు. ఇంతకంటే పుణ్యం ఏం కావాలి? అంతేకాకుండా ఆ పుణ్యబలం వల్ల ఈయనకి నేను స్మృతిలోకి వచ్చాను, స్మృతిలోకి రాగానే నేను ప్రార్థించాడు. కాబట్టి మీరు వెంటనే వెళ్ళి ఆ హేమకాంతుడి దగ్గరికి వెళ్ళి ఆ యమదూతల్ని నివారించండి, ఆయన యమదూతలు తీసుకుని పోకుండా కాపాడండి అని చెప్పాడు. కాబట్టే మనం ఎప్పుడూ కూడా భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటే అదే మనకి అవసాన కాలంలో ఉపయోగపడుతుంది. అంటే మనం దేన్నైతే స్మరిస్తూ ఉంటామో అదే కదా చేయగలము. అట్లా కాకుండా మనం ఎప్పుడు భగవన్నామాన్ని స్మరించకుండా ఏదో ఆ సినిమాలు ఈ సినిమాలు కొట్టుకోవడం ఇలాంటివి చూస్తున్నాం అనుకో, మనకు కూడా అవే స్మరణకు వస్తాయి. అలా కాకుండా ఎప్పుడు భగవన్నామ స్మరణ చేస్తే అంత్యకాలంలో మనకి అది స్మరణకు వస్తుంది. అది కూడా ఎలాంటి మన పుణ్యబలం వల్ల అవి కూడా మనకు స్మరణకు వస్తాయి. హేమకాంతుడికి అది కూడా అందరికీ స్మరణకు వస్తుందే? రాదు. ఎందుకంటే మనం చనిపోయే సమయంలో కపవాత పిత్తములు అడ్డుపడి నారాయణాయని పిలువగలనో లేనో నాటికిప్పుడే నీనామస్మరణ చేతు దుష్ట సంహార నరసింహ దురిత దూర భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస అని నరసింహ శతకంలో పద్యం ఉంటుందన్నమాట. అవసాన కాలంలో మనం ఎలా ఉంటామో చెప్పలేము. నోట్లో మాట వస్తుందో రాలేదో, లేవగలిగిన స్థితిలో ఉంటామో, మాట్లాడగలిగిన స్థితిలో ఉంటామో, ఉండలేమో, చెప్పలేము. కాబట్టి అలాంటి సమయంలో నేను నిన్ను నారాయణ అని పిలువగలనో లేదో నాటికిప్పుడే నేను ఇప్పటి నుంచే నీ నామస్మరణ చేస్తుంటాను, నన్ను కాపాడు అని చెప్పి ఆ శ్రీమన్నారాయణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉండాలి. కానీ హేమకాంతుడు కూడా ఆ మునికి చేసినటువంటి సపర్యల వల్ల ఆ పుణ్యం అక్కడికి వచ్చి ఈయనకు అవసాన కాలంలో శ్రీ మహావిష్ణువు యొక్క స్మృతి కలిగింది. ఎప్పుడైతే స్మృతిలోకి వచ్చాడో ఆయన్ని ప్రార్థన చేశాడు. నేను నిజంగా చెప్తున్నానండి, మా ఇంట్లో నేను స్వయంగా చూశాను. అంటే మా అమ్మమ్మ గారు ప్లస్ మా అత్తగారు కూడా ఆవిడ చనిపోతూ లాస్ట్లో ఆమెకి హార్ట్ ప్రాబ్లం ఉంది, కానీ బాగానే ఉందండి. రాత్రి అన్నం తిని పడుకున్నారు, తెల్లవారుజామున లేచి నాకు కొంచెం గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పడం జరిగింది. అప్పుడప్పుడు అలా వస్తే మనం నేల కింద ఒక మాత్ర పెట్టడం జరుగుతుంది. అలాగే పెట్టినా తగ్గకపోయేటప్పటికి ఈ లోపల మా అబ్బాయి వెళ్ళి ఆటో పిలుచుకు రావడానికి వెళ్ళాడండి. కానీ ఆవిడ శ్రీరామ 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 అంటూనే తన ప్రాణాలను విడిచిందండి. కాబట్టి ఆమె పెద్ద పూజలు ఏమీ చేయలేదండి, కానీ ఆమె యొక్క ధర్మాన్ని పాటించింది. అందరినీ కూడా చాలా సాత్విక స్వభావంతో చూసింది. ఆమె ఎప్పుడు కూడా ఆమె ఎవరిని కసురు కొనగా నాకు తెలిసినప్పటి నుంచి కూడా నేను చూడలేదు. కాబట్టి ఎప్పుడూ కూడా ఆమె శ్రీరామ 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 అని జపం చేసుకుంటూ ఉండేదండి. 2 పూట్ల స్నానం చేసుకోవడం, మంచి ఉతికిన బట్టలు కట్టుకోవడం, ఆమె శ్రీరామ 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 అని జపం చేస్తూ ఉండేది. నిజంగా ప్రాణం పోయేటప్పుడు కూడా అండి ఆమెకి ఆ శ్రీరామ 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 అని అంటూనే కన్న కొడుకు ఒళ్ళో ప్రాణాలను విడిచిందండి. ఇంకా అంతకంటే ఏం కావాలి? అదే మనం చేసేటువంటి నామస్మరణ మన అవసాన కాలంలో మనకు అక్కడికి వస్తుంది. అలా జరుగుతుందా అని నేను కూడా అనుకునేదాన్ని ఇంత ముందర. నా కళ్ళతోటి నేను ప్రత్యక్షంగా చూడడం జరిగిందండి. అందుకే ఆ విషయాన్ని ఒకసారి మీకు అందరికి కూడా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ హేమకాంతుడికి కూడా శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి ఆయన విష్ణువుని స్మరించాడు. అప్పుడు వెంటనే ఏమన్నా అంటే శ్రీ మహావిష్ణువు మీరు వెంటనే హేమకాంతుని దగ్గరికి వెళ్ళి ఆ యమదూతల్ని నివారించండి అని చెప్పాడు. వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమాంగదు నివారుణుడి రక్షింపుము. ఈయన వైశాఖ మాస ధర్మంలో జలదానం చేశాడు, చతుర్దానం చేశాడు. కాబట్టి ఆ యమదూతల నుండి ఆయన్ని రక్షించండి అని చెప్పాడు. హేమాంగదుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకు ఇష్టమైన వాడయ్యను. ఎప్పుడైతే ఆయన మునికి సపర్యలు చేశాడో, జలదానం చేసి చతుర్దానం చేశాడో, వైశాఖ మాస ధర్మాన్ని ఆచరించాడో అప్పటి నుంచే నాకు ఈ హేమకాంతుడన్నా కూడా చాలా ఇష్టము. నాకు ఇష్టమైనటువంటి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యాడు అని చెప్పాడు. పాపహీనుడయ్యాడు, ఇందు సందేహము లేదు. ఇంతకు పూర్వము అపరాధములను చేసిరను ఈ కుమారుడు వైశాఖ మాస ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినాడు. మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినాడు. ఆ దాన ప్రభావం వలన ఇతడు శాంతుడు, దాంతుడు, చిరంజీవి, శౌర్యాది గుణ సంపన్నుడు, నీకు సాటి అయినవాడు. కావున వీరిని రాజుగా చేయమని నా మాటగా చెప్పుమని శ్రీ మహావిష్ణువు విశ్వక్సేనుని హేమకాంతుని వద్దకు పంపెను. ఆయన ఏం చెప్పాడంటే ఇంకా పైగా ఇతడు నాకు మోదుగాకుల గొడుగుని మునికి ఇచ్చాడు, దీనివల్ల నాకు ప్రియపాతమైన వాడు, వెంటనే మీరు ఇతని తండ్రి దగ్గరికి వెళ్ళి ఈయన్ని రాజుగా చేయమని చెప్పండి అని శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క సైన్యాధిపతి అయినటువంటి విశ్వక్సేన్ని పంపించాడనమాట. ఎందుకంటే అంతకుముందు ఎన్ని పాపాలు చేసినా కూడా ఈ వైశాఖ మాస ధర్మాన్ని ఆచరించడం వలన అవన్నీ కూడా పటాపంచలైపోయాయి. వైశాఖ మాసంలో ఛత్రదానం, జలదానం కనుక చేస్తే ఎంతటి పుణ్యమో మనకి దీనివల్ల అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టాడు, లేకపోతే ఆయన కళ్ళు తిరిగి పడిపోయిన ఆయన ప్రాణాన్ని
కోల్పోయి ఉండేవాడు. అంత ముందర చంపినటువంటి పాపం కూడా ఇక్కడ ఒక ప్రాణాన్ని నిలబెట్టడం వల్ల ఆ పాపం పోయి ఈయనకు పుణ్యం వచ్చింది. భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వక్సేనుడు హేమకాంతుని వద్దకు పోయెను. యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపెను. అప్పుడు ఆయన పోయి ఆ యమదూతలకి ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చెప్పాడయ్యా, ఆయన పుణ్యం చేశాడు, ఆ త్రితుడనే మహామునికి ఆయన సొమ్మసిలి పడిపోతే ఆయనకి ఎండబడకుండా ఆయన మీద మోదుగాకులు గొడుగునిచ్చాడు ఆయనకి. అంతేకాకుండా ఆయన దాహంతో సొమ్మసిలిపోతుంటే ఆయన మీద నీళ్లు చల్లి దాహానికి ఆయన దగ్గర ఉండేటువంటి సొరకాయ బుర్రలో నీటినిచ్చి ఆయనకు సేద తీర్చాడు. కాబట్టి ఈయన శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమయ్యాడు. కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పాడనమాట. హేమాంగుని తండ్రియగు సుకేతుని వద్దకు పోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమకాంతుని అప్పగించను. ఈ హేమకాంతుడి తండ్రి అయినటువంటి సుకేత మహారాజు దగ్గరికి పోయాడనమాట. అంత ముందర ఈయన రాజ్యం నుంచి వదలగొట్టాడు కదా హేమకాంతుడిని. కాబట్టి ఆయన దగ్గరికి పోయి అయ్యా మహావిష్ణువు చెప్పాడు, ఇతను అంత ముందర చేసిన పాపాలన్నీ ఆ ముని శిష్యుల్ని చంపిన పాపం పోయింది, ఎందుకంటే ఇంకొక ముని యొక్క ప్రాణాన్ని కాపాడాడు, కానీ శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రం అయ్యాడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువే చెప్పమన్నాడు, ఇవన్నీ మళ్ళా రాజుగా చెయ్యి అని చెప్పేసి శ్రీ మహావిష్ణువే చెప్పాడయ్యా అని చెప్పాడనమాట వాళ్ళ తండ్రికి. ఎప్పుడైతే సుకేతు భక్తితో చేసిన పూజలను శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను విని హేమకాంతుని కొడుకుని ఆయనకు అప్పగిచ్చాడనమాట. సుకేతు భక్తితో చేసిన పూజను స్థుతులను స్వీకరించను. తర్వాత సుకేతువు కూడా సంతోషముతో తన పుత్రుని స్వీకరించను. ఆ తర్వాత హేమకాంతుడు తన తండ్రిని అనేక విధాలుగా స్తుతించాడనమాట. తర్వాత తండ్రి కూడా సంతోషంతో తన పుత్రుడైనటువంటి హేమకాంతుడిని స్వీకరించాడు. తన పుత్రులకు రాజ్యమునిచ్చి విశ్వక్సేనుని అనుమతితో భార్యతో పాటు వనములకేగి తపమాచరింపబోయెను. వెంటనే సుకేతుడు ఏం చేశాడు, ఆ విశ్వక్సేను యొక్క అనుమతితో హేమకాంతుడికి రాజ్యాన్ని అప్పగించి ఆయన తన భార్యతో కూడా అడవులకు వెళ్ళి వనాలకేగి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు అనమాట సుకేతుడు. విశ్వక్సేనుడును సుకేతువును హేమాంగుని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమున కరిగెను. ఎప్పుడైతే విశ్వక్సేనుడు ఈ సుకేత మహారాజు కూడా ఆ హేమకాంతుని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యం చేరుకున్నారట. హేమకాంతుడును మహారాజైనను తర్వాత ఈయన మహారాజుగా చేసి వాళ్ళు వెళ్ళిపోయారు కదా. తర్వాత ఈయన మహారాజు అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ వైశాఖ మాసంలో ఎలా చేయాలో స్నాన దాన వ్రత జపాదులన్నీ చేస్తూ ఇంకా వైశాఖ మాసంలో చేయాల్సిన దానాలన్నింటినీ కూడా చేస్తూ వైశాఖ వ్రతాన్ని సంపూర్ణంగా ఆచరించి విష్ణు ప్రీతికి ఇంకా ప్రీతి పాత్రుడయ్యాడనమాట. వైశాఖ మాసంలో చేయాల్సిన చలివేంద్రాలు, రోడ్లకి ఇటువైపు చెట్లు, అక్కడక్కడ బాటసార్లు ప్రయాణం చేస్తుంటే వాళ్ళకి విశ్రాంతి మంటపాలు, గొడుగులు, నీడనిచ్చే చెట్లను నాటేవాడు అక్కడక్కడ ప్రయాణికులు బాటసార్లు విశ్రాంతి తీసుకోవడానికి. ఈ విధంగా వైశాఖ మాసంలో ఎలాంటి ధర్మాలను అయితే ఆచరించాలో అలాంటి ధర్మాలన్నింటినీ కూడా ఆచరించి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యాడనమాట హేమకాంతుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు, దాంతుడు, జితేంద్రియుడు, దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. ఆ తర్వాత ఆయన హేమాంగదుడు బ్రహ్మజ్ఞానాన్ని పొంది ధర్మ మార్గాన్ని అవలంబించి ఎలాంటి మంచి పనులు చేయాలో అన్ని యజ్ఞాలని చేశాట. సర్వ సంపదలను పొంది పుత్రుడు పౌత్రులతో కూడిన వాడై సర్వభోగములను అనుభవించెను. ఆ తర్వాత ఈ వైశాఖ మాస వ్రత ప్రభావం వల్ల అతడు అన్ని సంపదలను కూడా పొంది కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళతోటి అన్ని భోగాల్ని అనుభవించాట. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను. ఆయన బ్రతికున్నంత వరకు కూడా రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించి ఆ తర్వాత అంచంలో విష్ణులోకాన్ని పొందాట. శృతకీర్తి మహారాజా, వైశాఖ ధర్మములు సాటి లేనివి, సులభ సాధ్యములు, పుణ్యప్రదములు, పాపములు దహించునవి, ధర్మార్థ కామమోక్షములను కలిగించునవి, ఇట్టి ధర్మములు సాటి లేని పుణ్యఫలమునిచ్చునవి అని శృతదేవుడు వివరించను అని నారదుడు అంబరీషునకు చెప్పెను. చూడండి, కాబట్టి వైశాఖ మాసం యొక్క ధర్మాలని గురించి చెప్పాలంటే వాటికి పరిమితి లేదు. ఆ యొక్క ధర్మాలు చాలా గొప్పవి, వాటే సాటి. వైశాఖ ధర్మానికి వైశాఖ ధర్మమే సాటి, ఇంకొకటి దానికి పోలిక చెప్పడానికి లేదు. అదిగాక చాలా సులభ సాధ్యమైనటువంటి, నేను మొదటి నుంచి చెప్తున్నానే ఉన్నాను మీకు, ఎండాకాలం చక్కగా పొద్దున్న లేచి ప్రాతకాలంలో స్నానం చేయొచ్చు, మంచినీళ్ళు ఇవ్వచ్చు, లేదు మన వీధిలోనే ఒక కుండను పెట్టి ఒక గ్లాసు పెట్టి చక్కగా చల్లటి నీళ్లను ఎవరైనా దారిలో వెళ్ళేటువంటి వాళ్ళు తాగుతారు. దానివల్ల ఎంతటి పుణ్యం లభిస్తుంది. ఎవరికైనా ఒక సద్బ్రాహ్మణుడికి గొడుగును దానం ఇవ్వచ్చు, ఏదైనా శ్రీ మహావిష్ణువుని మల్లెపూలతో పూజించవచ్చు, ఎవరికైనా ఎండతో బాధపడేటువంటి వాళ్ళకి కాస్త ఒంటికి గంధం పూసి సేద తీర్చొచ్చు, శ్రీ మహావిష్ణువుని చందనాది ధూపదీప నైవేద్యాలతో పూజించవచ్చు, గొడుగును దానం చేయొచ్చు, పాదుకలు దానం చేయొచ్చు, వస్త్రదానం చేయొచ్చు,
పానకం చేయొచ్చు. ఇవన్నీ ఏం పెద్ద కష్టతరమైనటువంటివి కాదు, ఖర్చుతో కూడినటువంటివి కూడా కాదు. వడపప్పు దానం చేయొచ్చు. ఇవన్నీ కూడా శరీరానికి తాపోపశమనాన్ని కలిగిస్తాయి, వేడిని తగ్గిస్తాయి. ఇంకా మనము కొబ్బరి నీరు ఇవ్వచ్చు ఎవరికైనా, లేదా నిమ్మకాయ మజ్జిగ కలిపి ఇవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఎండ వేడి నుండి ఉపశమనాన్ని పొందడానికి ఉపయోగపడతాయి. కాబట్టి చాలా సులభమైన దానాలు, కాబట్టి అందరూ ఆచరించడానికి వీలైనవి. కాబట్టి వైశాఖ ధర్మానికి సాటి అయినటువంటి ధర్మము ఇంకొక ధర్మం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దానాల్ని చేయొచ్చు, ఈ ధర్మాల్ని పాటించవచ్చు అని చెప్పి శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో చెప్పాడు. ఇక్కడేమంటే నారద మహర్షి అంబరీష మహారాజు తెలియజేశాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వైశాఖ మాస ధర్మాల్ని పాటించి హేమకాంతుడు ఎలా అయితే విష్ణు సాన్నిధ్యాన్ని పొందాడో అందరూ కూడా పొందాలని కోరుకుంటూ ఈనాటి 15వ అధ్యాయాన్ని సెలవు తీసుకుంటున్నాను. సారీ అండి, 14వ అధ్యాయానికి ముగింపు పలుకుతున్నాను. మన్నించాల్సిందిగా కోరుకుంటున్నాను. సెలవండి.